చాలామంది మిత్రులు అడిగే ఒక ప్రశ్న, ఈ భారత్ యూరోప్ యూనియన్ మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీని వలన ప్రయోజనాలు ఏమిటి? అసలు ఏ ఏ రంగములో మనకు అడ్వాంటేజ్? అంటే ఇది ప్రపంచం యొక్క తీరు తెన్నులను మార్చే ఒక వ్యవహారం అండి. పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, ఎలాగ అమెరికా యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలపోతుంది. దీనికి దానికి సంబంధం ఏమిటి అంటే, ఒక్కొక్క రంగంలో ఇప్పుడు మన టార్గెట్ ఎలా అయిపోయింది, ప్రతి ఒక్క రంగంలో వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి. యుఎస్ బాండ్స్ అన్నాము, బంగారము అన్నాం. ఇవాళ జర్మనీ లాంటి దేశాలు ఏమిటి, మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయండి. ఇలాగ ప్రతి ఒక్క దేశము వెళ్ళి అమెరికా వద్ద నా డబ్బు తిరిగి ఇచ్చే అంటే ఏం చేస్తాడు? వాడు ఏం చేయగలడు? సో ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం కదా, చూడండి. F-35 అని ప్రపంచములో ద నంబర్ 1 స్టెల్త్ విమానము అని వాడు ప్రచారం చేసుకుంటాడు, లాకీడ్ మార్టిన్ వాళ్ళది. నిజమా అంటే మన వరకు కాదు కదా, మనం ప్రూవ్ చేసేసాం ఇది నథింగ్ రా అని చెప్పి మనం ప్రపంచానికి చెప్పాం. కానీ వాడు ఏం చేస్తాడు, నాటో దేశాలు 30 నాటో దేశాలకు అంటగడతాడు. F-35 కొనుక్కోండి, ఒక్కొక్క దేశానికి 30 విమానాలు 40 విమానాలను అంటగడతాడు. మళ్ళీ చూడండి, ఆ సోర్స్ కోడ్ ఉంటుంది చూసారా, దానిని తన వద్దే పెట్టుకుంటాడు. అంటే ఆ విమానాలను ఎప్పుడు ఆపాలన్నా అమెరికా వాడు ఆపేయగలడు. రేపు అమెరికాకు నాటోకు మధ్య యుద్ధం అండి. సో నాటో దేశాలంతా F-35 విమానాల్లో కూర్చొని పద అంటారు, ఆ విమానాలు ఏవి పనిచేయవు. వాడు అక్కడ సోర్స్ కూడా ఆపేస్తాడు, ఆ కీ అనేది వాడి దగ్గర ఉంటుంది. ఇది చూసే మనం కొనలేదు. చూడండి మనం ఎంత కీన్గా ఉన్నామంటే, ఇలాంటివి అంటే నీ కొప్పు వాడి చేతిలో ఉండకూడదు. సో ఇది వాళ్ళు ఏంటి, అమెరికా అంటే మా బాస్, వాడు ఏం చెప్తే అదే వినాలి అని లొంగిపోయి ఇలాంటి ఇబ్బందులు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడేమవుతుంది, డైరెక్ట్గా రఫేల్ విమానాలు కొంటారు. యూరోప్ యూనియన్లో ఉండే అతిపెద్ద దేశం ఏమిటి, ఫ్రాన్స్. వాళ్ళ వద్ద రఫేల్ విమానాలు ఎక్కడ తయారవుతాయండి? చూడండి, ఈ కనెక్టింగ్ ద డాట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. భారత్లోనే రఫేల్ విమానాలు తయారవుతాయి, చవక ధరకు తయారవుతాయి. సో యూరోప్ యూనియన్లో ఉండే నాటో దేశాలు వీళ్ళందరూ రఫేల్ విమానాలే కొనుక్కుంటారు. ఒకవేళ నెక్స్ట్ లెవెల్ కావాలి, దీనికన్నా మించింది కావాలి అనుకోండి, సుఖాయ్ విమానాలు ఉన్నాయి కదా, రష్యా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తారండి. సో ఇక్కడ భారత్లో సుఖాయ్ విమానాలు తయారవుతాయి, అవే మీకు యూరోప్ యూనియన్కి వెళతాయి. చూడండి, ఈ ఒక చిన్న ఒప్పందమని అనుకున్నారు చాలామంది. మనము 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నాం. అలా కాదండి, వరల్డ్లో మొత్తము చేంజెస్ జరిగిపోతాయి. అంటే ఇప్పుడు యూరోప్ యూనియన్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ అన్నారు అనుకోండి, ఒక 150 బిలియన్ అమెరికన్ డాలర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. చిన్న సైజులో చెప్తున్నాను. ఈ వ్యాపారం అంతా అమెరికా మీద డిపెండ్ అయ్యే వ్యవహారం. ఆ డిఫెన్స్ ప్రోగ్రామే అమెరికా మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. ఇప్పుడు అమెరికాను చీకొట్టేసి టోటల్గా మన వైపు వచ్చేస్తారు. ఇది 150 యూరోస్ అనండి, 150 బిలియన్ అమెరికన్ డాలర్ ఎలాగైనా అనుకోండి, ఫైనల్గా మనతోనే ఈ వ్యవహారం ఉంటుంది. ఇదే వీళ్ళ డిఫెన్స్ ప్రోగ్రామ్. ఒప్పందాల్లో సంతకాలు పెట్టేశారు. అంటే విమానాలు, యుద్ధ వాహనాలు, మిజైళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమమైనది బ్రహ్మోస్ అని చెప్తున్నాం. మనము వీళ్ళకు అమ్మగలం. ఈ 27 అడ్వాన్స్డ్ కంట్రీస్ వీళ్లకు మీరు డైరెక్ట్గా బ్రహ్మోస్ని అమ్మగలరు. రష్యా టెక్నాలజీ అవును, కానీ ఎక్కడ తయారవుతుంది? ఇక్కడ నాగపూర్లో, లక్నో లాంటి నగరాలలో మనం బ్రహ్మోస్లు తయారు చేస్తున్నాం. బ్రహ్మోస్ సిటీనే మనం సృష్టించేసాం. అంటే ముందే ఇదంతా ఊహించి మనం తయారు చేసుకుంటున్నామండి. మన ఏర్పాట్లు, మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉండడంతో వరల్డ్స్ నంబర్ 1 మిజైల్ సిస్టమ్, క్రూజ్ మిజైల్ సిస్టమ్ మనం యూరోప్ యూనియన్కి అమ్మగలం. ఇంతకు మించి చెప్పమంటారా, వాడి దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్ అని ఉంది. మనల్ని కొనుక్కోమన్నాడు, మనం కొనలేదు. మనం ఏం చేసాము, S-400 కొన్నాం. ఇవాళ ఈ యూరోప్ యూనియన్ దేశాలు S-400 మన దగ్గర కొనగలరండి. మీకు విత్ ఇన్ ఇయర్స్ ఇవన్నీ జరిగిపోతాయి. రష్యా వద్దకు వెళ్ళక్కర్లేదు మీరు. అర్మీనియా లాగా నాకు సుఖాయ్ విమానాలు కావాలి, కానీ ఆ రష్యా వద్ద ఇది వాళ్ళదే విమానం, మీరు అమ్మండి. భారత్ నువ్వు అమ్ము, నీ దగ్గర కొంటాను. రేపు రిపేర్లు అన్నా మెయింటెనెన్స్ అన్నా నువ్వు చేసి పెడతావు. వాడిని నేను నమ్మను.
రష్యాను నమ్మను, నువ్వు రిలయబుల్ పార్ట్నర్. ఇదే ఉర్జులా మేడం అంటున్నారు. భారత్ ఒక రిలయబుల్ పార్ట్నర్ అండి, వీళ్ళని నమ్మి పని చెయ్యవచ్చు. ప్రపంచంలో తక్కిన దేశాలను మేము నమ్మలేం, వాళ్ళు ఎప్పుడు ఏమైనా చేస్తారు, కానీ మీరు అలా కాదు. సో ఇలా చూసారనుకోండి, డిఫెన్స్ రంగంలో ఒక పెనుమార్పులండి మనము తీసుకువచ్చే చేంజెస్ చూసారా, ప్రపంచము ఊహించలేదు. వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీ అంతా వాళ్ళు భారత్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్, ఇదే నేను చెప్పాను గత 3-4 ఏళ్ల నుంచి, ఏవియేషన్ రంగంలో మీ పిల్లల్ని చేర్పించండి. ఈ రంగము రేపు లీప్స్ అండ్ బౌన్స్లో వెళుతూ ఉంటుంది, మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అంటే దేశానికి చేసే సేవలు అద్భుతము, అట్ ది సేమ్ టైం మీ యొక్క జీవనోపాధి, మీ యొక్క ఇన్కమ్ సోర్స్ హై లెవెల్లో ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏవియేషన్ రంగము రేపు చాలా చాలా క్రిటికల్ అండి. అందుకే ముందే ఇదంతా ఊహించే చెప్పడం జరిగింది. సో ఇవాళ ఏమైంది, 27 కంట్రీస్ వాళ్లకు సంబంధించిన డిఫెన్స్ ప్రోగ్రామ్ భారత్తోనే. అంటే అమెరికా వాడు ఏం చేస్తాడండి, ఏ విమానాలు, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఏ మిసైళ్ళు ఎవరికి అమ్ముతాడు? పనికి మాలిన ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాగ వెతుక్కొని చెత్త దేశాలతోనే వాడు ఇక స్నేహం చెయ్యగలడు. ఒక యూకేనో, ఫ్రాన్సో, ఇటలీయో, బెల్జియం, స్పెయిన్, జర్మనీ లాంటి టాప్ కంట్రీస్తో అమెరికా వాడు ఇక చెయ్యగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే వాడి పేరు చెప్తేనే వీళ్ళు నమ్మడం లేదు కదా. ఆ ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ని పోగొట్టుకున్నాడు, బెదిరించడాలు, వాళ్ళను బ్లాక్మెయిల్ చెయ్యడాలు. సో ఇది ఎప్పుడూ మంచిది కాదు. ట్రంప్ యొక్క తీరు ఇదేనండి. ట్రంప్ అమెరికాను సర్వనాశనం చేస్తాడండి, ఏ డౌటు లేదు. సో ఇక్కడ అయిపోయింది. మీరు ఇంకొక రంగము అన్నారు అనుకోండి, ఇప్పుడు టెక్స్టైల్స్ నిన్న మాట్లాడాం. బంగ్లాదేశ్లో ఉండే మిల్స్ 100% మూతపడతాయి. వాళ్ళు అడుక్కు తింటారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు. లోన్లు కట్టలేరు, జీతాలు ఇవ్వలేరు, మెయింటెనెన్స్ చేయలేరు, రెంట్లు కట్టలేరు, నథింగ్ అండి, అయిపోయింది. కానీ అదే భారత్ని మీరు చూశారు అనుకోండి, ఇవాళ పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు, ఏకంగా $100 బిలియన్ మేము యూరోప్ యూనియన్తో వ్యాపారం చెయ్యబోతున్నాం. ఎందులో? టెక్స్టైల్ గార్మెంట్స్లో. అప్పటి వరకు డ్యూటీ ఫ్రీ అన్నారు, బంగ్లాదేశ్ అన్నప్పుడు డ్యూటీ ఫ్రీ కాబట్టి చవక ధరకే వాళ్ళ మెటీరియల్, ఆ గార్మెంట్స్ వచ్చేవి. యూరోప్ యూనియన్ అన్నప్పుడు బట్టలకి, ఫ్యాషన్కి ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు. అలాంటి దేశాలు 27 దేశాలతో బంగ్లాదేశ్ వాడు, ఒక వియత్నాం, ఇంకా శ్రీలంక లాంటి దేశాలు కూడా మంచి వ్యాపారం చేశారు. మన వరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, 12% ట్యాక్స్ పడుతుంది, డ్యూటీ పడుతుంది. మరి ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమైంది, వాళ్ళతో సమానంగా అంటే డ్యూటీ ఫ్రీ. మరి అలాంటిది ఇంత పెద్ద దేశము మీరు కంపేర్ చేయకూడదు కదండి, బంగ్లాదేశ్తోనూ శ్రీలంక, భారత్ని కంపేర్ చేయకూడదు. కానీ మరి మనది వరదలాగా మన గార్మెంట్ ఇండస్ట్రీ మొత్తం యూరోప్ యూనియన్ అంతా ఆక్రమించేస్తారండి. వీళ్ళు ఎవరు వ్యాపారాలు చెయ్యలేరు. అలాంటి పరిస్థితి అంటే $7 బిలియన్ మాత్రమే మనం ఇవాళ మన టెక్స్టైల్ ఇండస్ట్రీ యూరోప్ యూనియన్తో ఉంది ఈ వ్యాపారం. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, 5 టైమ్స్ అంటున్నారు. $35 బిలియన్ వ్యాపారం ఉంటుంది అంటున్నారు. రేపు అంటే 2030 వచ్చే నాటికి ఇది ఏకముగా $100 బిలియన్ దాటి వెళ్ళిపోతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రంగము ఇదేదో మనము ఒక్క యూరోప్ యూనియన్తో FTA అనుకుంటే పొరపాటండి. ఇది మళ్ళీ ఆస్ట్రేలియాతోనూ అంటాము, న్యూజిలాండ్తోనూ అంటాము, UAE అంటాము, రష్యా అంటాము, UK అంటాము. ప్రతి ఒక్క దేశముతోనూ ఇలాంటి FTA వేసుకోవడం వలన ఫైనల్గా యూరోప్ యూనియన్ కూడా మనతో వ్యాపారము రెడీ అంటే ఒక చైనానో అమెరికానో ఏం చేస్తారండి? ఇది స్వయంకృత అపరాధము, వాళ్ళే చేసుకున్నారు, మనము ఏమీ చేయలేదు. కానీ మనకు మాత్రం ఒక ఉజ్వల భవిష్యత్తు ఈ FTA ఇస్తుందనేది 100% చెప్పొచ్చు. పూర్తిగా వివరించాం. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.